హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీరాజ్. వెల్కమ్ బ్యాక్ టు అజయ్ ఫిల్మీ టాక్స్. అక్కినే నాకిల్ నటిస్తున్న అయితే లెనిన్ మూవీ నుంచి అయితే ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే అదిరిపోయింది భయ, నిజంగా వారే వారే వా అని చెప్పి లిరిక్స్ తోటి అయితే ఈ సాంగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సాంగ్ని అయితే అనంత శ్రీరామ్ గారు అయితే రాశారు. నిజంగా అద్భుతమైన లిరిక్స్ అయితే రాశారు. నిజంగా చాలా సింపుల్గా ఉన్నాయి లిరిక్స్, కానీ సాంగ్ మాత్రం నిజంగా అదిరిపోయింది. అండ్ తమన్ ట్యూన్స్ మాత్రం నిజంగా ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాకి అయితే నిజంగా ఈ సినిమాకి మాత్రం మంచి ఫ్రెష్ ట్యూన్స్ అనిపిస్తున్నాయి భయ. ఈ సాంగ్ వింటుంటే మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది సాంగ్, అండ్ మెలోడీ అండ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే. అండ్ బృందా మాస్టర్ గారు అయితే కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ వచ్చేసి మన టెంపుల్ దగ్గర ఒక జాతరలో మాత్రం ఈ సాంగ్ని కొరియోగ్రాఫ్ చేశారు. సాంగ్ ఎట్లుందంటే నిజంగా కొరియోగ్రఫీ సింపుల్ స్టెప్స్ ఉన్నాయి కానీ అదిరిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ లుక్స్ అంటే అఖిల్ లుక్స్ చాలా మొత్తం మారిపోయిండు. అండ్ గెటప్ చూసుకుంటే భాగ్యశ్రీ బోర్సే, ఆమె లుక్స్ కూడా అద్రిపోయినాయి అనుకోండి. ఆ లంగావోని వేసుకొని కానీ ఆ లుక్స్ కానీ ఆ సింపుల్ స్టెప్స్ ఆమె డ్యాన్స్ చేస్తుంటే కానీ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఈ సినిమాలో మాత్రం స్టార్టింగ్లో శ్రీలీలని తీసుకుర్రు. అండ్ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినుండే ఒకటి ఆ డైలాగ్ తోటి ఆ టీజర్ తోటి చాలా బాగా అనిపించింది. బట్ శ్రీలీలని ఎందుకు తప్పించారో తెలియదు. ఒకటి శ్రీలీలకు చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. ఏ సినిమా తీసినా కానీ అది ఫ్లాపే అయిపోతుంది. మేబీ అందుకని తప్పించారు అనుకుంటున్నా. భాగ్యశ్రీ బోర్సే ఈమె సినిమాలు కూడా సరిగ్గా ఆడతలేవు, బట్ ఈమెను సెలెక్ట్ చేసుకుర్రు. కానీ పర్లేదు, వీళ్ళిద్దరు జోడి అయితే బాగుంది. పాటనైతే జుబిన్ నృత్యాల అండ్ శ్వేతా మోహన్ ఇద్దరు కలిసి పాటను పాడిర్రు. నిజంగా చాలా అద్భుతంగా పాడిర్రు. అండ్ శ్వేతా మోహన్ గారి వాయిస్ అయితే నిజంగా వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా మైండ్లోకి నుంచి వెళ్ళదనుకోండి, ఆమె వాయిస్ చాలా బాగుంటుంది. మనశంకర ప్రసాద్లో 2 సాంగ్స్ పాడింది. అండ్ మాస్టారు సాంగ్లా సార్ సినిమా నుంచి కొంచెం ఫేమస్ అయింది ఆమె. అఖిల్ అన్న విషయంకి వస్తే 2023లో ఏజెంట్ సినిమాతో అయితే గట్టి రాడ్ దింపిండి. అప్పుడైతే సినిమా నిజంగా అసలు ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసిర్రు, అది సరిగ్గా ఆడలేకపోయింది. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి చాలా అంటే ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ కొంచెం కొత్తగా ఏం ట్రై చేయలేదు, కొంచెం రొటీన్గా ట్రై చేసుకుంటూ వచ్చిండు. ఈ లెనిన్ సినిమాలో మాత్రం ఖచ్చితంగా కొత్త గెటప్ అయితే వేసిండు. ఈ సినిమాని చూస్తుంటే మాత్రం ఇది ఖచ్చితంగా హిట్ పడేలాగానే ఉంది అఖిల్ భయ్యకి అయితే. కాకపోతే సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటుండు. 2-3 years అవుతుంది దగ్గర. కానీ 1 yearకి 6 monthsకి సినిమాలు తీస్తే బాగుంటుంది. అండ్ అఖిల్ హిట్ కొట్టాలని అయితే చాలామంది వెయిట్ చేస్తుర్రు. ఖచ్చితంగా ఈ సినిమాతోటి హిట్ కొడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లుక్ మొత్తం చేంజ్ చేసుకుండు కాబట్టి. ఏ హీరో అయినా కొంచెం రఫ్ లుక్ మాత్రం చేంజ్ అయిందంటే సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టేస్తుండు. ఎందుకంటే ఆ స్టోరీ లైన్కి తగ్గట్టుగా మార్చుకుంటాడు కాబట్టి సినిమా ఆటోమేటిక్ హిట్ అయిపోతుంది. ఈ సినిమాని అయితే నాగార్జున గారు నాగవంశి గారు ఇద్దరు కలిసి అయితే సినిమాని నిర్మిస్తున్నారు. అండ్ మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో ఈ మూవీ వస్తుంది. మేబీ సమ్మర్కి అయితే సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సాంగ్ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి చూసి చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.